ఇండియా సెల్ రైట్ బాగుంది సమయం మరి మహాభారతంలో నిన్న మనము పాండురాజు కుంతి మాద్రిని వివాహం అనేటువంటి చేసుకున్నాడు. అంతకుముందే ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకోవడం, ఆమెకు దుర్వాస మహర్షి అనేక సేవలు చేయడం వల్ల ఆమె అనుకున్నటువంటి భగవంతుడు ప్రత్యక్షమై ఆమెకు సంతానోత్పత్తి కలిగించడం, ఆ విధంగా కర్ణుడు ఉద్భవించడం అనేటువంటిది జరిగింది. సూర్య భగవాన్ని అనుకోవడం వల్ల సూర్య భగవాని అనుగ్రహంతో కర్ణుణ్ణి ఆమె సంతానంగా పొంది తర్వాత దాన్ని నీటిలో వదిలేసింది. తర్వాత ఆ కర్ణుడు వేరే వాళ్ళ దగ్గర పెరగడం అనేటువంటి జరిగిందన్నమాట. ఆ విధంగా రాజసత్తముడు పాండురాజు కుంతి మాద్రి అనే ఇద్దరు భార్యలతో స్వేచ్ఛగా సుఖంగా అతను వ్యవహరించినాడు. ఆ తర్వాత పాండురాజు ఒక నెలపాటు విహరించి భూ విజయం కోసం నగరం నుంచి నిష్క్రమించినాడు. అంటే విజయాన్ని సాధించాలనేటువంటి ఉద్దేశంతో, తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనేటువంటి ఉద్దేశంతో అతను వేరే ప్రాంతాలకు దండయాత్రకు వెళ్ళాడు. పాండురాజు భీష్ముడు మొదలగు పెద్దలను వందనమాచరించి అన్నయ్య ధృతరాష్ట్రునికి నమస్కరించి ఇతర కురు ప్రముఖుల ఆమోదంతో బయలుదేరినాడు. మంగళాచారయుక్తమైనటువంటి ఆశీస్సులను పొంది ఏనుగులు, గుర్రాలు, రథాలతో కూడిన పెద్ద సేవలతో కూడా ఆయన నిష్క్రమించినాడు. ఆ పాండురాజు దేవకుమారుల వలె తేజోమూర్తి వసుంధరను జయించాలనే కోరికతో, వసుంధర అంటే భూమిని జయించాలనే కోరికతో ఆనందంగా బలిష్టంగా ఉన్న సేనతో ఎందరో రాజులపై దాడి చేసినాడు. కౌరవ వంశ కీర్తిని వృద్ధి పొందించగల నరశ్రేష్ఠుడైనటువంటి పాండురాజు ముందుగా అంతకుముందే అపరాధులైనటువంటి దశాన దేశంపై దాడి చేసి వారిని ఓడించినాడు. ఆ తర్వాత పాండురాజు వివిధ ధ్వజాలతోనూ, లెక్కలేనని ఏనుగులు, గుర్రాలతోనూ, పదాతి దళాలతోనూ, రథాలతోనూ కోలాహలంగా ఉన్న సేనను మగధ దేశం వైకి నడిపించినాడు. అక్కడ ఎందరో రాజులకు కీడు చేసి బలగర్వముతో ఉన్నటువంటి మగధ రాజు దీర్ఘుని రాజగృహంలోనే సంహరించినాడు. అనేక మంది రాజులను సంహరించినాడు. మగధ దేశాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ పాండురాజు ఆ తర్వాత భూరీధనాన్ని, వాహనాన్ని తీసుకుని మిథులకు పోయి అక్కడ విదేహ రాజును ఓడించినాడు. మిథిల నగర రాజును కూడా ఓడించినాడు నరశ్రేష్ఠ. అదేవిధంగా కాశీ రాజ్యంలో, సుహ రాజ్యంలో, పుండ్ర రాజ్యంలో కూడా పాండురాజు తన బాహుబల పరాక్రమాలతో కురువంశస్థులకు కీర్తి కలిగించినాడు. అరిందముడై బాణసమూహముచే జ్వాలలు, ఆయుధాలు, కాంతులు కలిగినటువంటి పాండురాజ రూపమైన అగ్నిని సమీపించి ఎందరో రాజులు దగ్ధమైపోయినారు. అగ్నిలాగా తేజోవంతంగా ఉన్నాడు ఆయన పాండురాజు. ఆ విధంగా అగ్ని ఏ విధంగా దహించి వేస్తుందో ఆ విధంగా అనేక మంది రాజులను ఆయన సంహరించడం అనేటువంటి జరిగింది. సేనతో కూడు వెళ్తున్నటువంటి పాండురాజు సేనలతో ఎదురొచ్చిన రాజుల సేనలను ధ్వంసం చేసి వారిని లోబర్చుకొని కౌరవ అధీనంలో పాలించేటట్లు వినియోగించినాడు. అనేక మందిని సామంతులుగా కూడా చేసుకున్నాడు అన్నమాట. ఆ పాండురాజు ఓహించిన రాజులందరూ దేవతల్లో దేవేంద్రుని వలె భూలోకంలో ఒక్క పాండురాజుని సూర్యుడిగా భావించినారు. ఓహో, ఈయననయ్యా వీరుడంటే ఈయనే అని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావించేసినారంట. భూలోకంలోని రాజులందరూ చేతులు జోడించి తలలు వాల్చి ధనాన్ని, వివిధ రత్నాలను తీసుకుని వచ్చి పాండురాజుకు సమర్పించినారు. పాండురాజుకు అన్ని కానుకలు సమర్పించినారు. వీలైతే అతను ఎదుర్కొన్నారు. అతను ఎదుర్కోవడం వల్ల కొంతమంది సంహరించినాడు, కొంతమంది సామంత రాజులుగా చేసుకున్నాడు, కొంతమంది ధనధాన్యాలన్నీ కూడా సమర్పించి అతనికి అనుయాయులుగా ఉంటాము, సామంతులుగా ఉంటామని చెప్పేసి అతన్ని కోరడం అనేటువంటి జరిగింది.
ఆ రాజులు ఇచ్చినటువంటి మన్నులు, ముత్యాలు, పగడాలు, బంగారాన్ని, వెండిని, గోరత్నాలను, అశ్వరత్నాలను, శ్రేష్ఠ రథాలను, ఏనుగులను, గాడిదలను, ఒంటెలను, దున్నపోతులను, మేకలను, గొర్రెలను, కంబళ్లను, మృగ చర్మాలను, రత్నాలను, జింక చర్మాలను చేసినటువంటి పరుపులను హస్తినాపురానికి తీసుకుని వెళ్ళాడు. అన్నీ తీసుకుని పోయినాడు, ఏం విడిచలేదు, అన్నీ స్వీకరించినాడు, అన్నీ తీసుకుని పోయినాడు. అదంతా తీసుకుని పాండురాజు స్వరాజ్య ప్రజలను ఆనందింపజేస్తూ హస్తినాపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో అశ్వాది వాహనాలు కూడా ఆనందించినాయి. రాజశ్రేష్ఠుడైన శంతనుడు, ధీమంతుడైనటువంటి భరతుడు వీరి కీర్తిగాథలు లోకంలో దీపించే పరిస్థితిలో పాండురాజు మళ్ళీ ఉద్దీవింపజేశాడు. ఎందుకంటే ఇంతకుముందు శంతన మహారాజు వీళ్ళందరూ కూడా పరిపాలించినటువంటి రాజ్యం అది. మరి వాళ్ళ కాలంలో ఎంతో ధర్మానికి ఆలవాలమై ఉండేది. మరి అనేకమైనటువంటి సౌందర్య రాసులతో అది తలతూగుతూ ఉండేది. రత్న వైడూర్యాలతో కూడా అది అయోధ్య లాంటి నగరంగా ఆ విధంగా ఉండేటువంటిది. అలాంటిది ఇప్పుడు గుర్తుకు తెస్తుందంటే వాళ్ళకి, ఓహో శంతన మహారాజు పాలించినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నవరత్న ఖచ్చితమై రత్న సింహాసనాలను అన్నింటినీ కూడా ఇతను అన్ని 100 మంది రాజులను కూడా సామంతుడిగా చేసుకోవడం వల్ల ఒక ఎదురులేనటువంటి వీరుడుగా ఈ పాండురాజు వాళ్ళందరికీ తయారైపోయినాడు అనమాట. ఆ విధంగా హస్తినాపురంలో మళ్ళీ కురువంశ సామ్రాజ్యాన్ని ఆయన మళ్ళీ ప్రతిష్ఠింపజేసినాడు. ఎందుకంటే అప్పుడు భీష్ముడు తన యొక్క ప్రతిజ్ఞను ఏమాత్రము సడలించకపోవడం వల్ల కురు రాజ్యంలో ఒక శూన్యం అనేటువంటిది ఏర్పడింది. ఎవరు వస్తారో ఎవరు ఉంటారో అని చెప్పేసి ఆ విధంగా ఏర్పడడం వల్ల ఆ పరిస్థితిని మళ్ళీ చక్కదిద్ది మళ్ళీ ఈ రోజుకి మళ్ళీ హస్తినాపురాన్ని మళ్ళీ వాళ్ళు పునఃస్థాపన చేశారనమాట. హస్తినాపుర నరసింహుడైనటువంటి పాండురాజు అంతకుముందు కురు రాజ్య భాగాలను, కురుధనాన్ని అపహరించిన రాజులందరూ తిరిగి కప్పము చెల్లించేటట్లు చేసినాడు. ఎవరైతే ఇంతకుముందు కప్పము చెల్లించకుండా పన్ను చెల్లించకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కప్పం చెల్లించే విధంగా తయారైపోయినారు. రాజులు, రాజమాత్యులు ఒక చోట చేరినప్పుడు ఇటువంటి మాటలే అనుకునేవారంట. అయ్యో పాండురాజయ్య మనందరినీ జయించేసినాడు కాబట్టి జనులంతా అనుకునేవారు, చూడు మొత్తం అంతా కూడా అతని ఏకఛత్రాధిపత్యాన్ని కిందకి వచ్చేసింది రాజ్యమంతా కూడా అని ప్రజలంతా అనుకునేటువంటి వాళ్ళంట. పౌరులు, జానపదులు వారితో జతగలిపారు. అందరి మనసుల్లో పాండురాజుపై నమ్మకం కూడా పెరిగింది. ఓహో ఈ రాజ్యాన్ని ఈయన కాపాడుతాడు, చాలా కాలం రాజుగా మమ్మల్ని అందరినీ కూడా కాపాడుతారు, ధర్మాన్ని పునఃస్థాపితం చేస్తాడు, ఈ విధంగా మనకేం భయం ఉండదు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారంట, జానపదులతో సహా అక్కడ ప్రజలందరూ కూడా. భీష్ముడు మొదలుగా గల కురు పాండవులు పాండురాజును స్వాగతించడానికి ఎదురు వెళ్ళారు. పాండురాజు ఆయన సేనలు ఆనందంగా రావడాన్ని గమనించారు. హస్తినాపురం నుంచి కొద్ది దూరంలో వెళ్ళి తిరిగి వస్తున్న వారిలా వారు కనిపించారు. వారితో పాటు బహువిధ ధనాలు, ఎన్నో బండ్లలో తీసుకొచ్చినటువంటి గొప్ప రత్నాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఒంటెలు అన్నీ కూడా భీష్ముడు, కౌరవులు వాటిని చూసి వారికి అంతం లేకుండా కనిపించినాయి. అంబాలికకు ఆనందవర్ధకుడైనటువంటి పాండురాజు భీష్ముని పాదాలకు నమస్కరించి పౌరులను, జానపదులను తగిన రీతిగా సత్కరించినాడు. శత్రువులను మట్టిలో కలిపి కృతజ్ఞుడై తిరిగి వచ్చిన కుమారుణ్ణి కౌగలించుకుని భీష్ముడు కూడా ఆనంద బాష్పాలు రాల్చినాడు. ఆ పాండురాజు 100 కొలది తుర్యనాదాలు, శంఖనాదాలు, బేరీధ్వనులతో సహా ఆ పౌరులంతా ఆనందింపజేస్తూ హస్తినాపురంలోకి చాలా రాజమర్యాదలతో మళ్ళీ ప్రవేశించినాడు. ఆ పాండురాజు తన బాహుబలంతో గెలిచి తెచ్చిన ఆ ధనాన్ని ధృతరాష్ట్రుని నిమిత్తం తన తల్లి సత్యవతికి, భీష్మునికి కానుకగా ఇచ్చినాడు. తన తల్లి సత్యవతి అయినటువంటి ఆమెకు, భీష్మునికి కానుకగా ఇచ్చినాడు. పాండురాజు విదురునికి కూడా ఆ ధనాన్ని పంపినాడు. ధర్మాత్ముడైన పాండురాజు ఆ ధనముతో మిత్రులను కూడా సంతృప్తిపరిచినాడు. ఆయన ఏమి తీసుకోకుండా అందరికీ పనిచేసినాడు. ఆ ధనాన్నంతా కూడా అందరికీ పనిచేసినాడు. భారత ఆ తర్వాత సత్యవతి, భీష్ములు యశస్వైన కోడల్ని కూడా పాండురాజు తెచ్చి ఇచ్చిన ఈ శుభదనంతో సంతోషింపజేసింది. తల్లి అయిన అంబాలిక, అసమాన తేజస్కులు, నరశ్రేష్ఠులైనటువంటి జయంతుని సతీదేవి వలె పాండురాజును కౌగలించుకొని ఆనందించింది. వీరుడైనటువంటి ఆ పాండురాజు పరాక్రమంతో ధృతరాష్ట్రుడు 100 అశ్వమేధ యాగాలు చేసినాడు. చూడండి, 100 అశ్వమేధ యాగాలు చేసినాడు. ఎందుకంటే అశ్వమేధ యాగం చేయాలంటేనే కష్టము, కానీ ఆ కాలంలో 100 అశ్వమేధ యాగాలు అనేటువంటిది చేయడము చాలా కష్టము. ఆ విధంగా చేసినాడు. ప్రతి యుగంలో 1,00,000 సువర్ణ ముద్రికలను దానం చేసినాడు. 1,00,000 సువర్ణ ముద్రికలు. అదేవిధంగా
అదేవిధంగా పాండురాజు అలసతను జయించినాడు. కుంతితో మాద్రితో కలిసి భవనాల్లో నివాసాన్ని సుఖశయ్యను విడిచి ఎప్పుడు అరణ్య సంచారానికి వేటకు ఇష్టపడేటువంటి వాడు. ఎప్పుడు వాళ్ళ సుఖాలను కోరుకోకుండా ఎప్పుడు అరణ్యాలకు పోదాము, వేటకు పోదాము అనేటువంటి ఇది ఆయన మనసులో ఉండేదంట. ఆయన రమణీయమైన హిమత్ పర్వత దక్షిణ ప్రాంతంలో సంచరిస్తూ గిరి శిఖరాలపై వేగిన చెట్లతో శోభలతో ఉన్న వనాలను వివరించేవాడు. పాండురాజు కుంతి మాద్రిలతో కలిసి అరణ్యంలో సంచరిస్తూ 2 ఆడ ఏనుగుల మధ్య వివరిస్తున్న శ్రీమంతుడైనటువంటి ఐరావతం వలె ప్రకాశిస్తూ ఉండేవాడంట. వాళ్ళు మాద్రి కుంతి మధ్యలో ఈయన ఉంటే 2 ఏనుగుల మధ్యలో, ఆడ ఏనుగుల మధ్యలో ఒక ఐరావతం వలె ఉండేటువంటి వాడు ఆయన. కత్తిని, బాణాలను, వెంటిని, విచిత్ర కవచాన్ని ధరించి సంచరిస్తున్న పరమాస్త్ర వేత్త అయినటువంటి ఈ వీర పాండురాజును చూసి ఆటవికులు ఆయన్ని దేవునిగా భావించినారంట. ఆయన కత్తి, దాలు అన్నీ పెట్టుకొని బాగా పేట అంతా చుట్టుకొని ఉంటే ఎవరో దేవుడిలాగా ఉన్నాడయ్యా ఆయన అని చెప్పేసి అక్కడ ఆటవికులందరూ కూడా భావించేవారంట. ధృతరాష్ట్రుడు ఏర్పాటు చేసిన మనుషులు ఏమరపాటు లేకుండా అడవుల్లో పాండురాజుకు అవసరమైనటువంటి భోగ సామాగ్రిని సమకూర్చేటువంటి వాడు. అతనికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా అక్కడ తీర్చేటువంటి వాడు. ఆ తర్వాత దేవక మహర్షి దగ్గర రూప యవ్వన సౌందర్యవతి అయినటువంటి ఒక పరసకన్యను ఉన్నట్లుగా భీష్ముడు విన్నాడు. ఆ తర్వాత దేవక మహారాజు అనేటువంటి వాడి దగ్గర రూప యవ్వన సంపన్న అయినటువంటి సవికన్య ఉన్నట్లుగా భీష్ముడు విన్నాడు. ఆ తర్వాత భరత శ్రేష్ఠుడైన భీష్ముడు ఆమెను వరించి మహామతి అయిన విదురునికి ఆమెకు వివాహం చేసినాడు. ఈయన వరించి విదురునికి వివాహం చేసినాడు. అట్లా చేయొచ్చు అనమాట. ఆ విధంగా చేసేదానికి అవకాశం ఉంది. ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకి చేయొచ్చు. ఆంధ్రీయులు అంటే అక్కడ ఏదో స్వయంవరం ఏర్పాటు చేస్తే వాళ్ళు గెలవలేరు కదా, ఈయన గెలిచి వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని ఇచ్చేసినాడు. ఈ విధంగా కురునందనుడైనటువంటి విదురుడు ఆమె యందు గుణాలతో తనతో సమానమైన కొడుకులను కన్నాడు. ఈ విధంగా ఆమెతో మహామతి అయినటువంటి విదురునికి, ఆమెను వరించి మహామతి అయిన విదురునికి ఆమెతో వివాహము చేసినాడు. వైశంపాయనుల జనమేజయ ఆ తర్వాత ధృతరాష్ట్ర గాంధారి యందు 100 మంది కొడుకులు పుట్టారు. 100 మంది కొడుకులు పుట్టారు. వైశ్య జాతికి చెందిన మరొక భార్య యందు మరొక కొడుకు పుట్టాడు. మహారాజుకు కుంతి మాద్రిలందు మహారాజులైనటువంటి 5 కొడుకులు పుట్టారు. కుంతి మాద్రిలందు 5 కొడుకులు పుట్టారు. వారు కురు సామ్రాజ్యాభివృద్ధికై దేవతల ద్వారా పుట్టినవారు. చూడండి ఆ కుంతి మాద్రికి దేవతల ద్వారా పుట్టినటువంటి వారు వాళ్ళు పాండవులు. దేవతల యొక్క అనుగ్రహం. ఎందుకంటే ధర్మరాజు, యమధర్మరాజు యొక్క అర్జునుడు ఇంద్రుడి యొక్క అవతారం, భీముడు వాయుదేవుని అవతారం, నకుల సహదేవులు అశ్విని కుమారుల అవతారం. సో కాబట్టి వీళ్ళు దేవతల ద్వారా పుట్టినటువంటి వాళ్ళు. బ్రహ్మణోత్తమ గాంధారి యందు 100 మంది కొడుకులు ఎలా పుట్టారు, ఎంత కాలానికి పుట్టారు, వారి ఆయువు ఎంత అని అడిగినాడు. జనమేజయుడు అడిగాడు. వైశ్యకాంత యందు ధృతరాష్ట్రుని కొడుకులు ఎలా పుట్టారు, ధర్మచారిణి అయినటువంటి తనకు తగినదై అనుకూలంగా ప్రవర్తిస్తున్న ధర్మపతి గాంధారితో ధృతరాష్ట్రుడు ఎలా ప్రవర్తించేవాడు, మహాత్ములైన కిందమునిచే శపించబడినటువంటి పాండురాజుకు దేవతల ద్వారా మహారథులైనటువంటి 5 కొడుకులు ఎలా పుట్టారు, తపోధన పండిత ఇదంతా సవిస్తారంగా యథాతథంగా చెప్పు, మా బంధువుల గురించి ఇలా వినడం నాకు చాలా తృప్తిగా ఉంటుంది అని అడిగాడు. వైశంపాయనుడు ఒకనాడు కృష్ణదైపాయనుడు ఆకలితో అలసటతో ధృతరాష్ట్రుని దగ్గరకు వచ్చాడు. కృష్ణదైపాయనుడు అంటే వ్యాసుడు. గాంధారి పరిచర్యలు ఆయనకు సంతోషపెట్టాయి. వ్యాసుడు ఆమెకు వరమీయదలిచినాడు. ఆమె తన భర్తతో సమానమైన కొడుకులను 100 మందిని కోరింది. వ్యాసుడిని కోరిందంట. ఎవరు? ఈ కుంతి. గాంధారి కోరింది, నాకు 100 మంది కొడుకులు కావాలి అని చెప్పేసి కుంది. ఆ తర్వాత ధృతరాష్ట్రుని ద్వారా ఆమె గర్భవతి అయింది. 2 సంవత్సరాల పాటు ఆ గర్భాన్ని ధరించిన కాన్పు రాలేదు. అంతలో కుంతికి సూర్య తేజస్సు గల కుమారుడు పుట్టాడని విన్నది. దానితో ఆమె దుఃఖించింది. తన గర్భం ప్రసవం కానందున ఎంతో విచారించింది. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు లేకుండా ఎంతో ప్రయత్నించి
తన గర్భంపై కొట్టుకున్నదంట. తన గర్భంపై కొట్టుకున్నది, దుఃఖముతో మూర్ఛిల్లింది. అప్పుడు ఆమె గర్భం నుంచి ఒక మాంసపిండము బయటపడింది. ఆమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎన్ని రోజులకి ఈ విధంగా కాకుండా పోతే ఒక 2 ఏళ్ల వరకు ఒక మాంసపిండం అనేటువంటిది బయలుదేరి, అది లోహాకారంలో లోహగోళంలో ఉందంట. ఆ పిండమంతా కూడా తన కడుపులో 2 సంవత్సరాలు ఫలించిన మాంసపిండాన్ని ఆమె పారవేయదలిచింది. ఇందులో దాన్ని గ్రహించిన వ్యాస మహర్షి వేగంగా అక్కడికి వచ్చాడు. తాపశ్రేష్ఠులైన వ్యాసుడు మాంసమయమైన ఆ పిండాన్ని చూసి గాంధారితో, ఎందుకు ఇలా చేస్తున్నావు, దీన్ని ఎందుకు పారేస్తున్నావు అని అడిగాడంట. గాంధారి లాంటి కుంతికి సూర్య తేజస్సుతో సమానమైన తేజోమూర్తి మొదటి కొడుకు పుట్టాడని విని భరించరాని దుఃఖంతో నేను కడుపు కొట్టుకున్నాను. నువ్వు నాకు 100 మంది కొడుకులకు వరంగా ఇచ్చావు. ఇది చూడి 100 మంది కొడుకుల స్థానంలో మాంసం ముద్ద పుట్టిందయ్యా, నువ్వేమి నాకు ఇవ్వలేదు అని చెప్పేసి ఆ వ్యాసుని అంటా ఉంది. గాంధారి, నేను ఇచ్చిన వరం మేరకే జరుగుతుంది, మరొకరి జరగదు. ఎందుకంటే వ్యాస మహర్షి అనేక తేజస్సులు అంబాలిక, అంబిక వీళ్ళలోనే ఎంతోమందిని తేజోమూర్తులైనటువంటి వాళ్ళని జన్మించేటట్లు చేయడం అనేటువంటి జరిగింది. మరి ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీరంతా కూడా జన్మించాలంటే ఎంతో తేజస్సు కలిగి ఉండాలి. అదేవిధంగా భగవంతుని యొక్క తేజస్సు ప్రకటితం కావాలంటే మనలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచారాలన్నీ కూడా తగ్గాలి. అవి తగ్గేటువంటి వరకు ఆయన తేజస్సు భరించడానికి కాదు. మనకు ఆయన తేజస్సు ఎప్పుడు మనకు భరిస్తుందంటే ఇవన్నీ తగ్గిపోవాలి, న్యూట్రల్ అయిపోవాలి. మనం స్థితప్రజ్ఞత ఉండాలి. యోగస్తు కురు కర్మాణి అంటాడు భగవంతుడు భగవద్గీతలో. ఏమనంటాడు? యోగస్తు కురు కర్మాణి, నువ్వు యోగివై కర్మను చెయ్యి. అంటే ఏమి? నువ్వు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అది పని అపజయమవుతుందా విజయమవుతుందా నువ్వు పట్టించుకోకూడదు. నువ్వు చేసే పని చేయాలి. దాని గురించి నువ్వు పట్టించుకున్నావంటే దానికి అటాచ్మెంట్ అవుతావు. ఈరోజు నేను భారతం బాగా చెప్పాలని వచ్చినాము, కాకపోతే ఫ్లాప్ అయినా ఫ్లాప్ కావచ్చు, చెప్పలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే యోగస్తు కురు కర్మాణి. కాబట్టి మనం ఏం చేయాలంటే నిష్కామ కర్మ ద్వారా దేన్ని ఆశించకుండా చేయాలి. యోగస్తు కర్మస్తు కౌశలం అంటారు. అంటే ఒక పనిని చేసేటప్పుడు కౌశలంతో చేయి. కౌశలం అంటే ఏమి? స్కిల్గా చేయి, నైపుణ్యంగా చేయి. ఏదో ముఖస్థితిగా చేయొద్దు. ఒక భజన చేసినావు అనుకో, భగవంతుని ధ్యానిస్తూ చేయి, భగవంతుని నీలో నిలుపుకునే విధంగా చేయి. ఒక పాట పాడినావు అనుకో, తన్మయత్వం చెందు, గగురుపాటు కలిగించుకో, మనసులో ఆ భగవంతుని తలుచుకొని చెయ్యి. ఏ పని చేసినా దాన్ని ఏదో ఒక రకంగా ఏదో ముఖస్థుతిగానో ఏదో చేద్దామంటే చేద్దాము అని చెప్పేసి, ఎవరు చూస్తారులే ఇంతమందిలో నేను పలకకపోతే అని కొంతమంది విష్ణు సహస్రనామం పలికేటప్పుడు లాస్ట్లో ఉండాలి పలకరు, ఏముంటుంది అని చెప్పేసి. ఎక్కడో చోట ఒక రాజు అందరూ రేపు పొద్దున పాలు పోయిండారంట, పెద్ద గండాలం పెట్టినాడంట. పెడితే అందరూ వచ్చేసి ఎవరు చూస్తారులేంది అందరూ నీళ్ళు పోసిపోయారు. పాలుంటే పాలే ఇదైతే లాస్ట్లో చూసారు నీళ్ళే ఉన్నాయంట, పాలు ఎవరు పోలేదు, గుంపులో పోయింది అనేది. అట్లా అయిపోయింది పరిస్థితి. మంది ఒకరో ఇద్దరు పోసింటారు, అవి నీళ్ళు అయిపోయింటాయి. అది మూసిపెట్టుకుని పోసినారంటే వచ్చి ఎవరికి కనపడకూడదు, నీళ్ళే పాలు అంటే నీళ్ళు పోస్తున్నారని అడుగుతారేమో అని అందరూ మూసిపెట్టుకుని పోసినారంట. లాస్ట్లో గంగాళం చూస్తే ఏం లేదు, అంతా నీళ్ళే ఉన్నాయి. ఇంకా అట్లుంటుంది మన పరిస్థితి. కాబట్టి మనం ఎవరు చూస్తారులే అంటే భగవంతుడు చూస్తున్నాడు. మన యొక్క ప్రవర్తన, మనము సూర్యుడు, చంద్రుడు, వేదాలు, ధర్మము, పంచభూతాలు అన్నీ చూస్తానే మరి చూడడం వల్లే కదా చేసే వాళ్ళకి మంచి జరుగుతుంది, చేయని వాళ్ళకి చెడ్డ జరుగుతుందా లేదా? మరి చేసే వాళ్ళకి మంచి జరుగుతూనే ఉంది, భక్తులకి వీళ్ళందరికీ కూడా మంచి జరుగుతూనే ఉంది, చేయని వాళ్ళకి చెడు జరుగుతూనే ఉంది. చెడును వాళ్ళు తప్పించుకోలేకుండా పోతున్నారు, మంచి వాళ్ళు చెడును తప్పించుకుంటున్నారు. చెడు ఉన్నప్పటికీ కూడా తప్పించుకొనేస్తారు వాళ్ళు. చెడు ఉంటే భగవంతుడు దాన్ని తప్పించేస్తాడు వాళ్ళకి, అది వదలలేదు. చెడు చేయాల్సిందే, కానీ దాన్ని కనబడకుండాను
వాళ్ళకు తెలియకుండాను ఏదో ఒక రకంగా వాళ్ళలో తక్కువ ఉండేటట్లుగా చేస్తాడు, భగవంతుడు చేస్తాడు. అది ఆయన ఇదనమాట. ఇప్పుడు ఖైదీ ఉన్నాడు అనుకోండి, ఆ ఖైదీ ఉరిశించి వేసింటారు. ఆ ఖైదీ ఉరిశించి ఎవరు తీయగలరు? రాష్ట్రపతి తీయగలడు. రాష్ట్రపతికి చెప్తారు, ఏమై ఇంకేమన్నా మనం క్షమాభిక్ష పెట్టాలా, మీరు ఫైనల్ చెప్పేస్తే ఉరి తీసేస్తామంటారు. మరి ఫైల్ ఆయన చేతిలో ఉంటుంది. అదే భగవంతుడు. ఆయన వద్దులే అన్నాడు అనుకో, తీసేయరు, ఇంటికి పో అంటారు. ఆయన సైన్ చేసినారనుకో తీసేస్తారు. ఎంత పైన ఉన్నప్పుడు ఎంత కక్షలైనా ఉరిశించి మానేసేటప్పుడు రాష్ట్రపతిని అడుగుతారు కోర్టులో. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోపా అంటారు. ఆమె ఏమన్నా కరుణిస్తే నీకు తగ్గుతుంది అని చెప్పేసి ఆమె సైన్ చేసేసింది అనుకో, అయిపోయా. అట్లా భగవంతుడు కూడా అంతే. మనకు కర్మ అంతా కూడా కర్మకాలం మనం వదిలిపెట్టదు. కర్మకాలం అడుగుతుంటే భగవంతుని, స్వామి ఏం చేయాలి ఇతన్ని? లేదు లేరా, వీడు కొంత భగవద్భక్తిగా ఉన్నాడు, ఈ మధ్య మారిపోయినాడు, పర్వాలేదు, ఇతను కొద్ది తప్పించండి అంటే తప్పించేస్తాయి. కొద్ది తప్పించండి వీడిని, షార్ట్కట్ మెథడ్లో ఏదో ఒకటి చేయండి అంటే. కాబట్టి కర్మకు కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. వదిలిపెట్టే క్వశ్చనే లేదు. ఏ జన్మలో అయినా వదిలిపెట్టవద్దు. కర్మకు కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏ జన్మలో కూడా వదిలిపెట్టే క్వశ్చనే లేదు. అది ఎప్పుడు వదిలిపెడతాయి? భగవంతుని పాదాలు పట్టుకున్నప్పుడే వదిలిపెడతాయి. మాయా అనేటువంటి దాటినప్పుడు వదిలిపెడతాయి. నువ్వు మాయా అనేటువంటి దాటినావనుకో, అప్పుడు నిన్ను వదిలిపెడతాయి. ఇంకా భగవంతుని చేతిలో ఇన్స్ట్రుమెంట్ అవుతావు, భగవంతుని చేతిలో ఉంటావు. ఇంకా ఆయన ఏమైనా చేయొచ్చు. కాబట్టి మాయా అనేటువంటిది మనం దాటల్లా. మనకు అనేక అడ్డంకులు కల్పిస్తారు, అనేక అడ్డంకులు. భజన చేయాలంటే అప్పుడే అడ్డంకులు వస్తాయి. మధ్యాహ్నం మాత్రం 2 గంటలు టీవీ చూసింటాం, అప్పుడు ఏం అడ్డంకులు రావు. మంచి పని చేయాలన్నప్పుడు మాత్రమే అడ్డంకులు వస్తాయి. మంచి పని చేయాలన్నప్పుడు మధ్యాహ్నం అంతా ఊరికే కూర్చొని ఉంటాం మనం. సాయంత్రం అయితేనే ఇంకా గుడికి పోయే లోపల ఏదో ఒకటి జరుగుతుంది. ఇట్లా ఎవరో వస్తారు, ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది మనకు. ఇవన్నీ తప్పించుకొని మనం వస్తున్నామంటే భగవంతుని యొక్క కరుణ, భగవంతుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టే మనం ఈరోజు ఈ విధంగా వస్తున్నాము, ఈ విధంగా చేస్తున్నాము. కాబట్టి భగవంతుని యొక్క తేజస్సును భరించగలిగేటువంటి కెపాసిటీ మనం తెచ్చుకోవాలి. చూడండి, ఆమె భగవంతుని యొక్క తేజస్సు భరించలేదు. అప్పుడు పాండురాజు పుట్టినాడు. వాళ్ళు అట్లా పుట్టినా కూడా గొప్పవాళ్ళు అయినారు. మళ్ళీ వాళ్ళు అలా పుట్టినా కూడా గొప్పవాళ్ళు అయినారు. మరి తేజస్సుతో పుట్టింటే ఏమయ్యే వాళ్ళు? మరి ఆ విధంగా జరగడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఆమె ధృతరాష్ట్రుని ద్వారా గర్భవతి అయింది. ఈ విధంగా పారవేయదలిచింది. గాంధారి ఇలా అన్నది, కుంతికి సూర్య తేజస్సుతో ఆమె అభిప్రాయాన్ని తన కడుపులో తాను ఎందుకు ఇలా చేస్తున్నామని అడిగినాడు. ఆమె తన అభిప్రాయాన్ని ఆ మహర్షికి ఉన్నట్లుగా చెప్పింది. గాంధారి ఇలా అంది, కుంతికి సూర్య తేజస్సుతో సమానమైనటువంటి తేజోమూర్తి మొదటి కొడుకు పుట్టాడని విని భరించరాని దుఃఖంతో నేను కడుపు కొట్టుకున్నాను. నువ్వు నాకు 100 మంది కొడుకులుగా వరమిచ్చం చూడు, 100 మంది కొడుకుల స్థానంలో మాంసం ముద్ద ఉంది కదయ్యా అని చెప్పినారు. వరమిచ్చింది కదా. ఇప్పుడు కర్ణుడు పుట్టాడు, ఆమె బాధపడుతుంది, అది తెలియదు కదా ఎవరికి, అది తెలియదు. అంటే ఈమె అంటా ఉంది, నాకు పుట్టాడని విని భరించరాని దుఃఖంతో నేను కడుపు కొట్టుకున్నాను అని వ్యాసుడికి చెప్తా ఉంది. గాంధారి చెప్తా ఉంది. ఇప్పుడు రహస్యం తెలిసింది, ఇప్పుడు తెలిసింది అనమాట. వ్యాసుడు ఇలా, గాంధారి నేను ఇచ్చిన వరం ఆ మేరకు జరుగుతుంది, మరొక విధంగా లేదు. నేను మాట వరుసకు కూడా ఇంతవరకు అసత్యం ఆడలేదు. ఇంకా వరదానం చేసేటప్పుడు అసత్యానికి అవకాశం ఎక్కడుంది? నేను మాట వరుసకు కూడా, మహర్షులు ఎప్పుడు కూడా అసత్యం ఆడరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు చెప్పింది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు విశ్వ కళ్యాణం కోసం చేస్తుంటారు. వాళ్ళ యొక్క తపనలన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం ఉంటాయి. కాబట్టి వెంటనే నువ్వు 100 కుండల్ని ఏర్పాటు చేయించు, 100 కుండల్ని ఏర్పాటు చేయించమ్మా ఫస్ట్ అని చెప్పినాడు. బాగా చాటుగా దాచిన వాటిని కాపాడే ఏర్పాటు చేయి. ఆ మాంస పిండాన్ని చల్లని నీటితో తడుపుతూ ఉండు రోజు అని చెప్పినాడు. వైశంపాయనుడు అప్పుడు మాంసపిండాన్ని తడపగా అది 100 ముక్కలైందంట. 100 ముక్కలైపోయింది. బొటన వేలంత పరిమాణంతో 100 గర్భాలుగా విడిపోయింది. దాని మీద చల్లని నీళ్లు వేస్తూనే విడిపోయిందంట. చూడండి, రాజా కొంతకాలం గడవగా క్రమంగా మాంసపిండం పరిపూర్ణంగా 101 భాగాలైంది. 101 భాగాలైందంట.
ఆ తర్వాత వాటిని ఆయా కుండల్లో పెట్టి బాగా గోప్యంగా ఉన్న ప్రదేశాల్లో ఉంచి వాటిని రక్షించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వ్యాసుడు మరలా ఇంతకాలం తర్వాతనే ఆ కుండలను తెరవాలని గాంధారికి గట్టిగా చెప్పినాడు. ఇంతకాలం మాత్రం ఉంచాలి నువ్వు, ఇంతకాలం తర్వాతే చెరసల్లా అని చెప్పినాడు. ఈ విధంగా పలికి ధీమంతుడైన వ్యాస భగవానుడు తాను ఆదేశించినట్లుగా వాటికి ఏర్పాట్లు చేయించి తపస్సు కోసం హిమోత్పర్వతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు ఆ తర్వాత కుండల్లో మాంసం పిండాల నుంచినటువంటి క్రమంలో ముందుగా దుర్యోధనుడు పుట్టాడు. జన్మకాల ప్రమాణాన్ని అనుసరించి దుర్యోధనుడు కన్నా ధర్మరాజు పెద్దవాడు. దుర్యోధనుడు జన్మించిన విషయాన్ని భీష్మ విదురులకు తెలియజేశారు. ఎదురించరాని వీరుడు దుర్యోధనుడు పుట్టిన సమయంలోనే మహాబాహు పరాక్రముడైనటువంటి భీముడు పుట్టాడు. వాళ్ళిద్దరూ ఈక్వల్గా పుట్టినారు. దుర్యోధనుడు పుట్టగానే గాడిదలు అరిచినట్లుగా అరుస్తూ ఏడ్చాయి మొదలైంది. కలి ప్రభావం. ఈ కలినే దుర్యోధనుడుగా పుట్టాడు. గాడిదలు, గద్దలు, నక్కలు, కాకులు ప్రతిగా అరిచినాయంట. అన్నీ సందడి చేస్తున్నాయి. వీడు పుట్టినాడు. అభిషేకనాలు, పెనుగాలులు వీచాయి, దిక్కులు మండిపోయాయి. రాజా దానికి బెదిరిపోయిన ధృతరాష్ట్రుడు భీష్ముడిని, విదురుని, అనేక బ్రాహ్మణులను, మిత్రులను, కురువంశ ప్రముఖులను పిలిపించి ఇలా అన్నాడు: మా వంశం వృద్ధి చేయగల రాకుమారుడు యుధిష్ఠిరుడు జ్యేష్ఠుడు, తన గుణాలతో రాజ్యాధికారాన్ని పొందాడు. అతని విషయంలో ఎత్తి చూపవలసింది ఏదీ లేదు. యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడు పెద్దవాడు. దుర్యోధనుడు కూడా రాజు కాగలడా? ఈ విషయాన్ని ఆలోచించి నాకు వాస్తవాన్ని చెప్పండి, జరగవలసిన దానికి స్పష్టం చేయండి అన్నాడు. ఫస్ట్ ఏమో ధర్మరాజు పుట్టాడు, తర్వాత దుర్యోధనుడు పుట్టాడు. మరి ఎవరికి రాజ్యం అనేటువంటిది ఇవ్వాలా? యుధిష్ఠిరుని తర్వాత దుర్యోధనుడు పెద్దవాడు. దుర్యోధనుడు రాజు కాగలడా లేదా? ఈ విషయాన్ని నాకు చెప్పండి అని బ్రాహ్మణ ప్రముఖులతో తర్వాత అందరితో కూడా మిత్రులను, కురువంశ ప్రముఖులను పిలిచి అడిగినాడంట. భరత ఆ మాటలు ముగిగానే అన్ని దిక్కుల నుంచి క్రూర జంతువులన్నీ ఘోరంగా అరవసాగినాయంట. వీడు రాజు అవుతాడు అంటూనే ఇంకా ఘోరంగా అరిచినాయంట. అమంగళాన్ని సూచించు నక్కలు కూతలు పెట్టాయి. రాజా అంతటి భయంకరమైన అపశకునాలను గుర్తించి విదురుడు బ్రాహ్మణులతో ఇలా అన్నాడు: మహారాజా నరోత్తమ, నీ పెద్ద కొడుకు పుట్టగానే భీకర శకునాలు పుట్టాయి. దీన్ని బట్టి నీ కొడుకు వంశాన్ని మొత్తము నాశనం చేయబోతున్నాడు. నీ కొడుకు వంశాన్నే నాశనం చేయబోతున్నాడు అనిపిస్తుంది. ఇతన్ని పరిత్యించడమే విఘ్నశాంతికి కారణమవుతుంది. ఇలా కాపాడితే తీవ్రమైన ఉపద్రవం కూడా కలుగుతుంది అని విదురుడు చెప్పాడు. భరత మహారాజా, నీకు 99 మంది కొడుకులు ఉండని వంశశాంతి కోరుకున్నట్లయితే ఆ ఒక్కడిని విడిచిపెట్టేసాయి. ఎవరైతే ఈ నక్కలు, కుక్కలు గట్టిగా అరిచినాయో వీడిని ఫస్ట్ వదిలిపెట్టేసాయని చెప్పినారు అనమాట. ఆ విధంగా ఈ ఒక్కడిని విడిచిపెట్టి నీ వంశానికి, లోకానికి క్షేమాన్ని కలిగించు అన్నాడు. వంశం కోసం వ్యక్తిని, గ్రామం కోసం వంశాన్ని, జానపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని విడిచిపెట్టాలి అన్నాడు. వంశం కోసం వ్యక్తిని వదిలిపెట్టచ్చు, గ్రామం కోసం వంశాన్ని, జానపదం కోసం గ్రామాన్ని, ఆత్మరక్షణ కోసం దేశాన్ని కూడా విడిచిపెట్టాలి. విదురుడు బ్రాహ్మణులు ఆ రీతిగా చెప్పినా కూడా పుత్ర స్నేహ బంధం వలన దుర్యోధనుడు ఆ పని చేయలేదు, విడిచిపెట్టలేదని చెప్పినాడు. మొదలైంది ఈయన ఫస్ట్. ఆ రాజా ఆ తర్వాత ధృతరాష్ట్రులకు 100 కొడుకులు పుట్టారు. ఆ తర్వాత ఒక నెలకు 101 ఒక ఆడపిల్ల పుట్టింది. ఒక ఆడపిల్ల కూడా పుట్టింది, దుస్తల. పెరుగుతున్న గర్భంలో గాంధారి లేవలేని సమయంలో ఓ వైశ్యకాంత ధృతరాష్ట్ర మహారాజుకు పరిచర్యలు చేసింది. ఆ వైశ్యకాంత ఎందుకు కొడుకు కన్నాడు. అతని పేరు యుధిష్ఠిరుడు. కర్ణుడు. ఈ విధంగా ఈ ప్రకారము 100 మంది కొడుకులు, 101 కూతురుగా తేజస్వి, ప్రతాపవంతుడు, వైశ్యపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు పుట్టాడు. సో ఈ విధంగా దుస్తల, యుధిష్ఠిరుడు, 100 మంది వీళ్ళు పుట్టడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ విధంగా జరగడం అనేటువంటి జరిగింది. ఉన్నాడు జరిగింది. దుర్యోధనుడే రావాలని అంటే ముందు ధర్మరాజు పుట్టాడు, తర్వాత ధృతరాష్ట్రుడు పుట్టాడు. ఎవరికి రాజ్యం చేయాలని అడిగినాడు. వీళ్ళు డిస్కషన్ చేసినప్పుడు విదురుడు ఏమన్నాడంటే, వీడు పుట్టినప్పుడు అవశకనాలన్నీ కలిగినాయి కాబట్టి వీడిని వదిలిపెట్టేసేయి. ఫస్ట్ వీడిని వదిలిపెడితే నీ వంశం హాయిగా ఉంటుంది. దీన్ని చూస్తే ఈ వంశాన్ని వీడే నాశనం చేసేటట్లున్నాడు, జాగ్రత్త అని చెప్పేసి ఆ విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇది అవుతుంది అయిపోతుంది. ఓకే. జనమేజయుడు ఇలా అన్నాడు: మహర్షి అనుగ్రహం ద్వారా
ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టడాన్ని మొదటి నుంచి చెప్పావు కదా, కానీ ఆ సమయంలో కూతురు విషయాన్ని ప్రస్తావించలేదు. అనగా ఇప్పుడు వైశ్యపుత్రుడు యుధిష్ఠిరుని గురించి ఇంకొక కూతురు గురించి చెప్పావు. మహాతేజస్వైన వ్యాస మహర్షి గాంధారికి 100 మంది కొడుకులనే వరంగా ఇచ్చాడు. పూజనీయ, కూతురు ఎలా కలిగింది? 100 మందే కదా ఆయన ఇచ్చింది, కూతురు ఎలా కలిగింది అని అడిగాడు. విపర్షి, ఆ మహర్షి మాంసపిండాన్ని 100 ముక్కలే చేసి ఉంటే గాంధారి మళ్ళీ గర్భవతి కాలేదు కదా, మళ్ళీ దుస్థల ఎలా పుట్టింది? ఉన్నది ఉన్నట్లుగా చెప్పు, ఎట్లా పుట్టింది ఆమె అని అడిగినాడు. అడిగితే అప్పుడు వైశంపాయనుడు, పాండవయ్య చక్కగా అడిగావు. మహాతపస్వైన వ్యాసుడు ఆ మాంసం ముద్దను స్వయంగా నీళ్లతో తడిపి ముక్కలు చేశాడు. ఆ ముక్కలను దాది చేత నేతిలో నిండిన పాత్రలో పెట్టాడు. ఆ సమయంలో దృఢవ్రతశీలైనటువంటి ఆ సుందరి గాంధారి కుమార్తెలతోటి అనుబంధాన్ని భావించుకుని ఈ విధంగా ఆలోచించింది. ఆ మాంసం ముద్ద నుంచి నాకు 100 కొడుకులు పుట్టడంలో అనుమానం లేదు. మహర్షి వ్యాసుడు అసత్యమాడు. ఒక కూతురు కూడా పుడితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని మాంసపిండాలను చూసి అనుకునిందంట. ఆయన ఎట్లా 100 మంది కొడుకులు పుడతారు, ఎందుకంటే వేదవ్యాస మహర్షి యొక్క మాట అనేటువంటిది అసత్యం కాదు, ఆయన అసత్యం ఆడడు కూడా. ఈ 100 మంది కొడుకులు కాక మరొక చిన్న కూతురు పుడితే నా భర్త దౌహిత్రుల వలన కలగబోయే పుణ్యలోకాలను పొందగలుగుతాడు కదా. అంటే దౌహిత్రులు అంటే మనుమరాళ్ళ వలన కూడా పొందడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. స్త్రీలకు అల్లులపై ఆదరం ఎక్కువ. 100 కొడుకులు కాక మరొక కూతురు నాకుంటే ఆ కొడుకులు దౌహిత్రులతో కూడి ధన్యురాలు కాగలను. నేను యథార్థంగా తపోదాన హోమాలు నిర్వర్తించి ఉంటే, గురుజనులను సేవించి ఉంటే నాకు కూతురు తప్పగా పుట్టగలదు అని ఈమె గాంధారి అనుకునింది. అంతలోనే మునిసత్తముడు పూజ్యుడైనటువంటి వ్యాస భగవానుడు మాంసం ముద్దను స్వయంగా వేయించి 100 వరకు ఆ ముద్దలను లెక్కించి గాంధారితో ఇలా అన్నాడు. వ్యాసుడు ఇలా అన్నాడు, మీరు 100 కొడుకులు, నేను అసత్యమాడను. అయితే ఇంకొక మాంసం ముద్ద మిగిలి ఉంది, అది దౌహిత్రి సంబంధి. దీని నుంచి నువ్వు కోరినట్లుగా సౌభాగ్యవతి అయినటువంటి కూతురు నీకు పుడుతుంది. ఈ తపస్సంపరుడు మరొక నేతికుండను తెప్పించి ఆ కన్యా భాగాన్ని దాంట్లో ఉంచాడు. భారత మహారాజా, ఇదిగో ఈ రీతిగా దుష్టన జన్మ వృత్తాంతాన్ని నీకు చెప్పాను, అనగా చెప్పు, ఇంకా నీకు ఏమి చెప్పాలి అని చెప్పేసి ఆ విధంగా 100 కుమారులు, తర్వాత ఒక కూతురు దుశ్శల వీళ్ళకి కలగడము జరిగింది. అదేవిధంగా వైశ్యకాంతకు ఆ సంవత్సరంలోనే యశస్వైన ధృతరాష్ట్రుడు ఆ వైశ్యకాంతకు కొడుకును కన్నాడు. అతని పేరు యుధిష్ఠిరుడు అని చెప్పేసి ఈ విధంగా కౌరవ వంశము అంతా కూడా పుట్టేసింది అనమాట. పూర్తి దుశ్శల ఇంకే గాంధారికే, గాంధారికి పుట్టిండేది, కుంతికి పుట్టిండేది పాండవులు, మాద్రికి పుట్టిండేది 2, వీళ్ళకి పుట్టింది 3. ఇద్దరు భార్యలు కాదు, ఒకరు. పాండురాజుకి 2 భార్యలు. పాండురాజు ఈశ్వరుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పెరుగుతున్న గర్భముతో గాంధారి లేవలేని సమయంలో ఒక వైశ్యకాంత అంటే ఆమె దగ్గర ఉండేటువంటి ఒక ఆమె దగ్గర సపర్యలు చేసేటువంటి ఒక కాంతకు మహారాజు వైశ్యకాంత అంటే గర్భంతో ఉన్నప్పుడు గాంధారి ఈయనకు సేవ చేయలేదంట, ఎవరికి? ధృతరాష్ట్రునికి. అప్పుడు వైశ్యకాంత అనేటువంటి ఆమె సపర్యలు చేసింది. ఆమెకు ధృతరాష్ట్రుడి వలన పుట్టినటువంటి వాడే యుధిష్ఠిరుడు. ఆమె లెక్కలేదు. యుధిష్ఠిరుడు ఓకే ఓకే అదే వైశ్యకాంత. ఓకే, ఆమె ఉంటుంది యుధిష్ఠిరుడు. సో యదక్షర పదభ్రష్టం మాత్రాహీన తత్సర్యం చెప్పేతాదేవ నారాయణ నమోస్తుతే. ఇవ్వలేదు, తెలియదు. దుశ్శల సర్వమంగళ రామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ మంగళ రామ సీతారామ రామ, సర్వ వినుత శాంతిదాత రామ
శాంతి దాత నేను వేద బుద్ధి మాపి నాలో నిలుపుమని జ్ఞాన సిద్ధి రామ రామ సీతా రామ రామ శాంతి దాత రామ రామ క్రోధ లోభ మోహ పాశాంకుల కడకు తోలి కావు మయ్యా రామ 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 సీతా రామ రామ సర్వవినుత శాంతి దాత శిలాపురవాసాది రామ రామ లోకేశ పురి రూప విలాస కోదండ రామ లోకేశ పురి రూప విలాస కోదండ రామ మంగళ రామ సీతా రామ రామ సర్వ వినుత శాంతి దాత రామ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించు పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ వేద పారాయణ హరి హరి నారాయణ హరి హరి నారాయణ శ్రీయకాంతాయ కళ్యాణ నిరయే నిదయేతినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధి